హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి. ఇక నా బాల్కనీ చిట్టి బాల్కనీ అనమాట. ఎందుకంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టంతో ఇంకో ఎన్ని చెట్లు తెలుసా? 1 2 3 4 5 6 7 వెనక మనీ ప్లాంట్ చూపిస్తున్నా, నిలబడాల్సిందే. మనీ ప్లాంట్, కొత్తిమీర, ఇటు సైడ్ వచ్చి ఇందులో బండారు మొక్కలును మన పూల మొక్కలు ఇవన్నీ. అంతకుముందు వెనక వైపు పెట్టాను కదా, అటు సైడ్ ఏమీ బతకలేదన్నమాట. అవన్నీ మామూలుగా నీడకు బతికే చెట్లే ఉన్నాయి అటు సైడ్. ఇటు సైడ్ అయితే ఇక తులసి మొక్కలు చూడండి ఎట్లా వచ్చినాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట, మస్తు ఇష్టం. ఒకప్పుడు పెట్టడానికి నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెట్టినా కానీ మా పిల్లలు అసలు ఊకే చెట్లు తీసుకుంది అని అట్లా పెట్టలేదు. ఒక్క తులసి చెట్టుతో మొదలైంది, ఇప్పుడు ఇవన్నీ అన్నమాట. నాకైతే ఎంత ఇష్టమో చెట్లు అంటే. అవి పూలు పూస్తే కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. ఇప్పుడు అన్ని చిన్న చిన్న కుండీలోనే పెంచుకుంటున్నారు. జామ చెట్లు, మామిడి చెట్లు అవనేసి. ఇంకా మా దాంట్లోనైతే మరి వేప చెట్టు, మామిడికాయ చెట్టు ఇవన్నీ ఎప్పుడు మెలిసినాయి ఏమో. వేప చెట్టు, మామిడికాయ చెట్టు, పూలు చూడండి ఎట్లా పూసినాయో. నాకైతే ఈ చెట్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పటికీ పూలు ఉంటాయి కదా. అందుకనేసి ఇందులో 2 రకాలు ఉంది. ముద్దది ఒకటి, చక్రం ఒకటి అన్నమాట. రెండు కలిపి మన పార్షుగుట్టలో తీసుకున్నాయి చెట్లు. సంవత్సరం పైగా అయిపోయింది. ఇప్పుడైతే మంచి పూలు వస్తున్నాయి. మన ఇంటి ముందు పెడితేనేమో ఈ పూల చెట్లు కానీ తులసి చెట్లు కానీ బతకట్లేవు. అక్కడ మొత్తం ఇండోర్ ప్లాంట్సే పెట్టేసిన. ఇక్కడేమో ఇందులోనూ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి విత్తనాలు వేసిన ఇందులో. చూడాలి. ఇందులో అయితే ఇంకో తులసి చెట్లు, కొన్ని తులసి చెట్లు ఉన్నాయి. వంతికి వాళ్ళంతా నీట్గా చేస్తా. ఇటు వచ్చి శంఖం చెట్లు, మళ్ళీ వేప చెట్టు ఒకటి మొలుస్తుంది. అటేమో తమలపాకు చెట్టు ఉన్నారు సైడ్ చివరికి. ఏమో విరజాజి చెట్టు కనిపిస్తున్నాయా. ఇవన్నీ మళ్ళీ ఇంకా క్లీన్ చేయాలా. ఇంకా నేనైతే చిన్న బాల్కనీలోనే ఇక్కడే బట్టలు ఉతుకుతా, ఇక్కడే గిన్నెలు. నాకు ఇష్టం అనమాట. ఇక్కడైతే ఉన్న వాటిలో చిన్నగా ఇట్లా రాడ్ పెట్టుకుంటా. నీళ్ళు మంచిగా ఉంది, ఇంకుతాయి కదా నీళ్ళు. ఇట్లా రాడ్ పెట్టుకున్నా. చూడండి, ఇక వానకాలం వస్తుంది కదా, ఇక చెట్లు ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టుకోవాలి. నేను అరటి చెట్టు సగానికి కట్ చేసి పెట్టిన అనమాట. అది నాటుకుంటుందో లేదు తెలియదు. మా ఆయన ఉంటే నాటుకోదు అన్నాడు. అదేమో కింద మొత్తము మస్తు గట్టిగా ఉందనమాట, అది రాలేదు. ఇక ఏదో ఒకటి అని చెప్పేసి అట్లా మామూలుగా పెట్టినా. నిన్న వర్షానికి అయితే అసలు ఎంత మంచిగా ఉందో. అట్లనే నాటుకుంటే బాగుండేది. చూడడానికి మంచిగా అనిపిస్తుంది, అంతే, ఏం లేదు. వాటికి కాయలు తినాలని కాదు కానీ అలా నాకు ఇష్టం అనమాట అరటి చెట్టు. ఇది ఏమో చెట్టు అంటారు కదా, పువ్వులు, వైట్ పువ్వులు పూస్తుంది. ఇది ఒక్కటే తొట్టి నిండి ఇది ఒక్కటే అయ్యింది. అట్లా దగ్గరికి కట్టేసిన. నేనైతే ఇట్లా బట్టలు కుట్టుకుంటా. ఇంత ప్లేస్లలో బట్టలు ఇక్కడే, గిన్నెలు ఇక్కడే. ఎన్ని ఉన్నా సరే కూర్చుండే చేస్తాను. నాకు నిలబడడం అనేది ఎక్కువసేపు నిలబడలేను నేను. అన్నీ కూర్చొని ఎంతసేపైనా కూర్చుంటే కానీ ఎక్కువసేపు నిలబడలేను నేను. నా కాళ్ళు ఉట్టిన గుంజుతాయి అన్నమాట. అందుకనేసి కానీ ఇప్పుడిప్పుడు వస్తున్నాయండి శంఖం పూలు. వెనక వైపు కూడా చూపిస్తాను నేను. అసలు నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని చెట్లు పెట్టాలి. చూసారు కదా, కుండీలు అయితే తయారు చేసుకున్నా నేను. ఇందులోనైతే ఇవి 2 6 7 8 ఇక్కడ కింది వరకు అయితే కింద 8 ఉన్నాయి అన్నమాట తొట్టిలు.
పెద్ద పెద్దవి పెట్టేసిన, ఎందుకంటే ఇందులో పెద్ద చెట్లు పెడదామనేసి. ఇంకా ఇందులో కొత్తిమీర నిన్న అట్లా పెట్టినా, మరి బతుకుతుందో లేదో చూపిస్తాను నేను. ఒకవేళ బతుకుతే మాత్రం చూపిస్తా మంచిగా. చాలామంది ఇట్లా కింద ఏర్లు ఉన్నాయి కదా, ఎందుకు వేట్ చేయాలని చెప్పేసి ఇక తొట్టి ఉట్టి ఖాళీగా ఉన్నాయి, ఇక చెట్లు తీసుకొచ్చి పెట్టాలి. వెనక ఎండ ఉంటేనే చెట్లు మంచి బతుకుతాయి. నాకు వెనక వైపు ముందు వైపు అంత ఎండ లేదు, అందులో అయితే ఇండోర్ ప్లాంట్స్ మాత్రం బతుకుతాయి. మళ్ళీ నేను చూపిస్తాను వెనక వైపు కూడా, ఎందుకంటే నేను ఎలా ఆ చిట్టి బాల్కనీలోని ఎట్లా చేసుకుంటానని, ఎట్లా అసలు నా బిడ్డ అయితే అబ్బాయి ఎట్లా ఉతుకుతున్నవే అంటది. కానీ నాకు అలవాటు అయిపోయింది. ఎన్ని బట్టలైనా ఇంకో బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో రుద్దుతా. ఇక మాది వచ్చేటప్పుడే మరి అది వాషింగ్ మిషన్ అనేది మొత్తం రిపేర్ అయిందనమాట. ఇక మళ్ళీ తీసుకొచ్చాడు, ఎందుకని అక్కడే అమ్మేసినాం మేమైతే. ఇక చేతితో ఉతుకుతున్నా ఇట్లా చెట్లు, ఇట్లా పైన బట్టలు ఎండేసుకుంటా. మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఎక్కువ శాతం కిచెన్లోనే కూర్చుంటా, అంత మంచిగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే. వాటర్ పెట్టుకుంటున్నాను కిచెన్, ఇక్కడ పీట, చిన్న పీట ఉంది కదా, పీట వేసుకుని కూర్చుంటా ఒక్కొక్కసారి. కానీ మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నా పని కాలేదు, ఇంకా చూపిస్తాను మీకు. మన ముందు కూడా చూపిస్తాను మీకు. కానీ ముందు కూడా కొంచెం మట్టి, కొన్ని కుండీలో ఎక్కువ మట్టి ఉంది, అవి తీసేసి కొంచెం మట్టి ఉని ఇసుక చేస్తే మంచిగా పెరుగుతాయి అట చెట్లు. ఇంకా నేనైతే ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ ఇక్కడ వాటర్ వాన వస్తే మాత్రానికి బాల్కనీలో వాటర్ పడుతున్నాయి, లోపలికి వస్తున్నాయి వాటర్. చూడండి పువ్వులు అయితే గుత్తులు గుత్తులు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇదివరకు మందారం చెట్టు ఉంటే అది ఎండకి ఎండిపోయిందండి, ఎందుకో మరి. నీళ్ళు కూడా పోసినా కానీ అది ముందు పెట్టినా కదా, అది బతకలే. కానీ మస్తు పూలు పూస్తుండే, నాకైతే మస్తు బాగా అనిపించింది చెట్టు ఎండిపోతే. ఏమో చూద్దాము, ఒకవేళ వస్తాయో ఏమో, రాకపోతే మళ్ళీ వేరే చెట్లు తీసుకొచ్చి పెట్టాలి. నేనైతే ఎక్కువ శాతం మొక్కలు కొనను, నేను కొన్నదైతే 3 or 4 అంతే. వీటైతే తమలపాకు చెట్టు కూడా, అసలు నాకు తమలపాకు చెట్టు అయితే అసలు పెరగదు, అలాంటిది ఇంకో చిగురు వస్తుంది చూడండి. ఇటు ఎందుకంటే ఇట్లా పైకి పెంచుదామని చూస్తుంది. ఈశాన్య మూలే కదా మాకు ఇది, అట్లా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. గాలి వస్తుంటే హాయిగా అనిపిస్తుంది. ఇవేమో బట్టలు, ఎందుకంటే చెట్లు పడిపోకుండా అక్కడ గట్టి మేకు కొట్టి ఇక్కడ ఇట్లా పెట్టిన అనమాట, కట్టిన. ఎందుకంటే ఆ సైడ్ పడిపోకుండా ఉండడానికి కూడా అనేసి నేనైతే ఇట్లా కట్టేసిన. మన సేఫ్టీ మనం ఇంకొకరి మీద అనేసి, మన కూడా పడకుండా గట్టిన. ఇదైతే మస్తు గట్టిగా ఉంది తాడు. ఇక్కడేమో పూల మొక్కలు పెట్టాలి. ఇంకో చెట్టు అయితే మొత్తం ఇట్లా వాలిపోయినట్టు అయింది. వాటికి ఎండు ఉంటేనే పూల మొక్కలు పెరుగుతాయి మంచిగా. ఇటువైపు మనీ ప్లాంట్ చెట్టు, అది ఇదివరకు వేరే పెట్టిదా, అది మంచి పెద్దగా అయితే ముందు పెట్టేసిన. ఎన్ని బట్టలైనా నేను 2 daysకి ఒకసారి ఉతుకుతా, ఎందుకంటే కొన్ని ఉతకబుద్ధి కాదు నాకు. ఇట్లా నీళ్ళకి వేసేసినాం అనుకో, అవి నీళ్ళన్నీ మంచిగా ఇంకుతాయి. ఇంకా కొన్ని చెట్లు, తులసి చెట్లన్నీ ఇంకో మన ఈ చెట్లలో పెట్టాలి, కనబడుతుందిగా ఎల్లో. ఇదంతా మంచి మళ్ళీ సెట్ చేయాలి. ఇంకా కొన్ని మట్టి అయితే తీసుకొచ్చి పెట్టేసుకున్నా. మా వైపు ఇంత పైన ఇంత మట్టి ఉండే, ఒక 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు తిరిగి మట్టి తెచ్చుకున్నా. ఇంత పక్కన వాళ్ళని అడిగి తీసుకే తెచ్చుకున్నా. ఇక అవన్నీ చెట్లకి అయిపోతాయి నాకు. కొన్ని అయితే మొక్కలు పెట్టాలి. ఇక మా వాళ్ళ దగ్గర మస్తు చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క కొమ్మ తెచ్చినట్టు మస్తు చెట్లు అవుతాయి. ఇది కూడా పూల మొక్కని, మస్తు పూలు అవుతాయి ఇవి, చూసారా. ఇవి కూడా విత్తనాలు వేసిన మస్తు పూలు అవుతాయి. ఇక ఈ కుండీలో అయితే ఇది మందార చెట్టు, ఇది టమాటా, ఇది కూడా పూల చెట్టే, మస్తు పూలు పూస్తుంది ఈ చెట్టు అయితే.
మొన్న పెట్టిన అనమాట ఇవన్నీ. ఇందులోనే కనకాంబరం ఉంది. ఇవన్నీ మన పైననేమో అన్ని పూల చెట్లు పెడతా, చూడడానికి కూడా బాగుంటుంది కదా. ఇవన్నీ పైన మాత్రం పూల చెట్లు పెడతా. ఇక్కడ కింద కూడా మందారం, పెద్ద మందారం పెడితే చాలా మంచిగా అవుతాయి అంట, పెద్ద తొట్టిలో పెడితే. అందుకే పెద్ద బకెట్లు తీసుకున్నాను నేనైతే. మట్టి కూడా చాలా కష్టపడ్డా. ఈ సైడ్ మొత్తం చాలా మట్టి ఉందన్నమాట. పైన గుడి చూపించా కదా, అటు పైన మస్తు మట్టి ఉంది. అసలు చెట్లు నాటుకుంటాయో లేవో అనుకున్నా, కానీ మంచిగా నాటుకుంటున్నాయి. మా ఆయన నుండి మంచి నాటుకుంటే ఏం కాదు అంటే ఇక ఆ మట్టి అన్నీ తెచ్చుకున్నాను అనమాట. నేనైతే ఒక బస్తాలు పట్టుకొని తెచ్చుకున్నా. అంటే అంత పిచ్చి నాకు. మా వాళ్ళు తెమ్మంటే దేరు. చూడండి ఎంత బాగుంది. ఇంకా అరటి చెట్టు, కానీ పెరిగితే బాగుండేది. సగానికి కట్ చేసి అంటే ఒకరిని అడిగితే తీసుకోమన్నారు. చాలా చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు. సగానికి కట్ చేసిన, రావట్లేదు మరి. ఎండకి మొత్తం ఎండిపోయింది. వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. ఇందైతే మిరపకాయలు వేస్తే చూపిస్తా, మరి వస్తాయో రావో. కానీ ఆ చేత్తో మాత్రం అన్నీ బాగానే పెరుగుతాయండి. ఓకే, నేను ముందు కూడా చూపిస్తాను.